లో భాగంగా విశాఖ బీచ్ లో గాలిపటాలు రెపరెపలాడాయి. వయసుతో తారతమ్యంతో లేకుండా చిన్న పెద్ద గాలిపటాలు ఎగురవేస్తూ ఉత్సాహంగా గడిపారు. ఆహ్లాద వాతావరణంలో గాలిపటాలు ఎగురవేయడం ఆనందాన్ని కలిగిస్తోందంటున్న పర్యాటకులతో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖ సాగర్ తీరంలో సంక్రాంతి సంబరాలు అంబరానంటున్నాయి. సంక్రాంతి సందర్భంగా ప్రతి చిన్నపిల్లలు గాని పెద్దలు గాని ఆ రోజు పతంగులు ఎగరేస్తూ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మనం బీచ్ రోడ్ లో ఉన్నాము. విశాఖ బీచ్ సాగర్ తీరాన చూస్తుంటే అటు సాగర తీరము ఇటు జనసంద్రంతో నిండిపోయి ఉంది. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఎక్కడ చూసినట్టుగా కూడా మొత్తం అంతా కైట్స్ ఎగరేస్తూ చాలా పిల్లలందరూ కూడా చాలా కేరింతలు కొడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులతో పాటు ఇక్కడికి వచ్చి కైట్లతో చేసుకుంటూ వాళ్ళు చిన్ననాటి అనుభవాలను కూడా పిల్లలతో పంచుకుంటూ ఉన్నారు. ఇక్కడతో అంతా ఉన్నారు. సరే చెప్పండి, ఈ ఫెస్టివల్స్ ఎలా చేసుకుంటున్నారు, అసలు ఏంటి, ఎలాగ ఉంది మీకు? యాక్చువల్ గా ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ అయితే వెళ్తామండి, బట్ ఈ ఇయర్ వైజాగ్ లో ఉండిపోయాము. సో ఇల్లు ఇక్కడే, ఫ్యామిలీ ఇక్కడ, అందరూ ఇక్కడ ఉండిపోయాము. నేటి హైదరాబాద్ అండి, హైదరాబాద్. సో జాబ్ పర్పస్ ఇక్కడ ఉన్నాము, సో ఇక్కడ ఉండిపోయాము. సో ఇంకెక్కువ ఉంటాయి యాక్చువల్ గా, బట్ ఓకే పాప ఈసారి లేదు గ్యారెంటీ 3-4 days నుంచి ఎగిరేయాలి అని చెప్పి ఆసక్తి చూపుతుంటాను ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి. మామూలుగా ఖాళీ ప్రదేశాల్లో ఎగరేయడం వేరు, బీచ్ ఒడ్డున ఎగరేయడం ఎలా ఉంది అనిపిస్తుంది? బాగుందండి, డిఫరెన్స్ తెలుస్తుంది కదా మనకి. అంటే ఫ్రీ ఎయిర్ ఉంటది, సో ఈజీగా ఎగరేయచ్చు. బిల్డింగ్ పైన బీచ్ దగ్గర డిఫరెన్స్ అయితే గ్యారెంటీగా మనకు తెలుస్తుంది యాక్చువల్లీ. మేడం ఎలా అనిపిస్తుంది మేడం, బీచ్ లో ఇలాగా కైట్ ఫెస్టివల్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది మేడం? చాలా బాగుందండి, చాలా సరదాగా ఉంది. చాలా కైట్స్ ఉన్నాయి, ఈగిలు వస్తుంటే ఏది నిజం ఈగిలో ఏది బర్డో తెలియట్లేదు. చాలా బాగుంది. మేడం మీది ఎక్కడ మేడం? నెగిటివ్ ఎక్కడ మేడం? మీది కూడా హైదరాబాద్. ఇప్పుడు యాక్చువల్ గా తెలుగు సంక్రాంతి అంటే తెలుగు సంస్కృతికి పెట్టింది పేరు. ఇక్కడ మీరు అంటే ఎప్పుడు హైదరాబాద్ లో ఉండేవారు, ఈసారి విశాఖలో ఉన్నారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎలా కనిపిస్తుంది మేడం మీకు? బాగుందండి, చాలా బాగుంది. ఇక్కడ ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, బాగుంది ఇక్కడ. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు తెలుగు हिंदी? अच्छा, आप कहाँ से आया? ये फेस्टिवल कैसे लग रहा है आपको? पतंग उड़ा रहे हैं ना, कैसे दिख रहा? Actually, this festival is known as a kite festival, and it is being celebrated all over India. So we are basically from Maharashtra, and we came here. We are feeling so happy by celebrating this festival at Vizag RK Beach. So with family, we are celebrating this festival this year here at Vizag. अच्छा, विशाखा बीच में तो आप तो पतंग उड़ा रहे हैं, कैसे दिख रहा है? अच्छा लग रहा है। बच्चों लोगों को कब से इसको मालूम है क्या? ये संक्रांत, अच्छा तेलुगु आता है? कहाँ का है ये? कहाँ रह रही है? इधर ही रह रही क्या? తెలుగు వచ్చా నీకు? తెలుగు వచ్చా నీకు? ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇక్కడ? కైట్స్ కైట్ ఎగరేస్తున్నావా? ఏది కైట్? ఏది పైకి వెళ్ళిపోయిందా? అమ్మా, ఓకే. ఇక్కడ చిన్నారులు కైట్లు పట్టుకుని ఎగరేస్తూ ఇక్కడ చిన్న బుజ్జిగా ఉన్నారు. సరే చెప్పండి, పిల్లలు ఇలాగా బీచ్ ఒడ్డున కైట్లు ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంది. సంక్రాంతి అంటే మా పతంగుల పండుగ అంటారు. సంక్రాంతి రోజు ఎగరేస్తున్నారు, ఇద్దరు కొన్నాం, ఇద్దరికి ఎగరేస్తున్నారు, హ్యాపీ అంతే. सर आप कहाँ से आया? सर मैं यहाँ मिलिट्री इंजीनियरिंग में सर्विस करता हूँ, तो मैं रहने वाला मेरा प्लेस जो है यूपी है, उत्तर प्रदेश है। आपको यूपी में ये पतंग उड़ाता है, संक्रांति के टाइम में तो पतंग उड़ाता है वहाँ पे? दही चूड़ा खाते हैं, तिवला खाते हैं, लोगों के घर पे मिठाई देते हैं, आपस में गले मिलते हैं, बड़े हैप्पी त्योहार मनाते हैं। आप यहाँ पे कर रहे हैं, आप बीच में कर रहे हैं, पतंग उड़ा रहे हैं, कैसे चल रहा? ये मुझे सर, मैं मुरली नगर में था, तो वहाँ लोग तो रेसिडेंशियल एरिया है, तो वहाँ उड़ाते नहीं। हमें पता चला कि बीच रोड पे लोग वहाँ सेलिब्रेट करते हैं, आके यहाँ पे एक साथ मिला। जैसे आप देख रहे हैं कि लोग यहाँ बहुत इकट्ठे हुए हैं, अपने बच्चों, अपने फैमिली के साथ पतंगबाजी कर रहे हैं। हमारी एक पतंग अभी कट गई। బీచ్ లో పతంగులు ఎగరేయడానికి గాలిపటాల ఫెస్టివల్కి ఇక్కడ కుర్రవాళ్లతో పాటు పెద్దవాళ్ళతో పాటు ఇక్కడ ఒక నవ దంపతులు కూడా వచ్చారు. మేడం చెప్పండి, ఇలాగ బీచ్ లో కైట్ ఎలాగా ఎగరేస్తే ఎలా అనిపిస్తుంది? ఇది చాలా సంతోషంగా మాకు ఉంటుంది. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ బీచ్ లో సంక్రాంతికి కైట్స్ అనేది కామన్ మాకు, అండ్ మా వైజాగ్ అనేది మా నేటివ్. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి ఇలా కైట్స్ ఎగరేయడం మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సంక్రాంతి స్పెషల్ అంటే మీకు ఏం గుర్తు వస్తుందండి? సంక్రాంతి స్పెషల్ అంటే యూజువల్లీ మనకి బూరెలు, గారెలు, మన ఇంటి వంటలు అన్ని తినడం, దాంతో పాటుగా కైట్ ఫెస్టివల్. సో యూజువల్లీ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది బీచ్లో, కొంచెం మనం చెమట పుట్టడం, కొంచెం చిరాకు పట్టడం ఉంటుంది. ఈ సంక్రాంతి టైంలో ఫ్రీగా ఎంతసేపు అయినా ఉండొచ్చు, హ్యూమిడిటీ ఉండదు.
కైట్స్ ఎంతసేపు అన్న ఎగరేయచ్చు. చూస్తుండొచ్చు 100% ఫుల్ అటెండెన్స్ ఉంది. ఆల్మోస్ట్ అందరు వైజాగ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే ఉన్నారు. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఫీలింగ్. విశాఖలో సంక్రాంతి సంబరాలు చూస్తున్నాము. నిన్న భోగితో అంతా కూడాను విశాఖ నిన్న ఉదయం భోగి మంటలు జరిగినాయి. నేను అలాగే భోగి పండ్లతో సాయంత్రం అంతా కూడా కలకలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడాను విశాఖ సముద్ర తీరం అంతా కూడాను ఈ గాలిపటాగల్లా ఎగరవేయటంలో అందరూ కూడా చిన్న కాడి నుంచి పెద్ద వరకు కూడాను ఈ వయసుకి తారతమ్యం లేకుండా ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మన విశాఖ వాసులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ మన గాలిపటాలు ఎగరేస్తూ ఈ సంస్కృతికి వాళ్ళు జోహార్లు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నాము వయసు తారతమ్యం లేకుండా కులమతాలకు భేదాలు లేకుండా అందరూ కూడా ఇక్కడికి వచ్చి సముద్ర తీరంలో మొత్తం చూసుకుంటున్నట్లయితే మనకి ఆ పైన ఆకాశాన్ని అంటే విధంగా రంగురంగుల వెరైటీ గాలిపటాలను ఎగరేస్తూ అంతా కూడా చాలా గేరెత్తలు కొడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరా పర్సన్ స్వామితో సతీష్ నాయుడు, 99 టీవీ, విశాఖ.